ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఏవైతే ఐలాండ్స్ న్యూస్‌లో ఉన్నాయో, వాటి లిస్ట్ అవెందుకు న్యూస్‌లో ఉన్నాయో చెప్తాను. మొత్తం ఈ వీడియో విన్న తర్వాత ఐలాండ్స్ అట్లాస్ తీసుకుని లొకేట్ చేసి, ఐలాండ్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఉందో పాయింట్ ఔట్ చేసి, వీలైతే చిన్న మ్యాప్ పేపర్‌లో గీసి, ఒక్కొక్క ఐలాండ్ గురించి కింద కామెంట్స్‌లో పెట్టండి మీకు వీలైతే. అట్లీస్ట్ లేకపోతే ఐలాండ్స్ లొకేషన్ అన్నా చూసుకోండి. ఒక లిస్ట్ ఆఫ్ ఐలాండ్స్, న్యూస్‌లో ఉన్న ఐలాండ్స్ ఎందుకు న్యూస్‌లో ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, గ్రీన్‌లాండ్ ఐలాండ్ ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే, ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆ ఐలాండ్‌ని అమ్మితే గనుక నేను కొనుక్కుంటాను అని చెప్పి లాస్ట్ ఇయర్ ప్రకటించారు. అందరూ నవ్వుకున్నారు. కానీ ఐలాండ్ మాత్రం న్యూస్‌లో ఉంది. గ్రీన్‌లాండ్ ఐలాండ్ అనేది వరల్డ్‌లో లార్జెస్ట్ ఐలాండ్ అన్నమాట. లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. జనరల్‌గా ఆస్ట్రేలియా, అంటార్క్టికా కూడా ఐలాండ్సే. కానీ వాటిని కాంటినెంటల్ ల్యాండ్ మాసెస్ అంటాం. కాబట్టి అవి లార్జెస్ట్ ఐలాండ్స్ లెక్కలోకి రావు. కానీ గ్రీన్‌లాండ్ ఐలాండ్ మాత్రం లార్జెస్ట్ ఐలాండ్ లెక్కలోకి వస్తుందన్నమాట. గ్రీన్‌లాండ్ ఐలాండ్ అనేది డెన్మార్క్ కింద ఉన్న ఒక అటానమస్ కంట్రీ. గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్ కింద ఉన్న, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ఒక అటానమస్ కంట్రీ అన్నమాట. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్లో ఉన్నదన్నమాట. రెండోది చాగోస్ ఆర్కిపెలాగో. ఇక్కడ మీరు డీగో గార్షియా కూడా గుర్తుపెట్టుకోవాలి. DIEGO GARCIA. మీరు లొకేషన్ చూసుకోండి, చాగోస్ ఐలాండ్స్. అండ్ ఈ చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి, యూకేకి మధ్య సందిగ్ధంలో, గొడవలో ఉన్నాయన్నమాట. ఈ మధ్యనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తన యొక్క అడ్వైజరీ ఒపీనియన్లో యూకేకి చెప్పింది, చాగోస్ ఐలాండ్స్ని మారిషస్కి ఇచ్చేయమని చెప్పి. కానీ యూకే వినిపించుకోలేదు. సో చాగోస్ ఐలాండ్స్ లొకేషన్ చూడండి. చాగోస్ ఐలాండ్స్ ఆర్ కరెంట్లీ అండర్ ద రూల్ ఆఫ్ యూకే, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూకే. డీగో గార్షియా, చాగోస్ ఐలాండ్స్లో డీగో గార్షియా అనే ఒక చిన్న ఐలాండ్ ఉంది. యూకే దాన్ని అమెరికాకి లీజ్కి ఇచ్చిందనమాట. ఆ లీజ్ ఈ మధ్యన ఎక్స్టెండ్ కూడా చేసింది. అంటే యునైటెడ్ కింగ్డమ్కి చాగోస్ ఐలాండ్స్ మారిషస్కి రిటర్న్ ఇచ్చే ఉద్దేశం ఈ మధ్యలో లేదని అర్థం వస్తుంది. తర్వాత మానస్ ఐలాండ్స్, MANUS. ఇది పపయా న్యూ గునియాలో ఉన్నాయి. ఆస్ట్రేలియా యుఎస్ కలిసి అక్కడ ఒక జాయింట్ నేవల్ ఫెసిలిటీ పెంచాలని ట్రై చేస్తున్నాయి. నేవల్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఈ ఏరియాలో చైనా యొక్క ప్రెజెన్స్ తగ్గించాలంటే, పర్టికులర్గా పసిఫిక్ రీజియన్లో ఆస్ట్రేలియా, అమెరికా కలిసి మానస్ ఐలాండ్స్, MANUS, పపయా న్యూ గియానాలో ఉన్నాయి. సో దీని గురించి ఒకసారి చూసుకోండి. తర్వాత బోగన్విల్లే ఐలాండ్స్, BOUGAINVILLE బోగన్విల్లే ఐలాండ్స్. ఇవి కూడా పపయా న్యూ గియానాలో ఉన్నాయి. ఈ బోగన్విల్లే ఐలాండ్స్ ఈ మధ్య అక్కడ రిఫరెండం జరిగింది. మాకు ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి ఐలాండ్లో ప్రజలు అడిగారనమాట. తర్వాత తొలగి ఐలాండ్స్. ఇది సోలోమన్ ఐలాండ్స్లో భాగంగా ఉంది. SOLOMON. చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒకటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం అడుగు పెట్టేసింది. సో ఇది ఒక చైనా యొక్క ఎత్తు. చైనా కావాలని ఈ ఐలాండ్స్లో తన ప్రాబల్యం పెంచుకోవాలి, పసిఫిక్ రీజియన్లో తన ప్రాబల్యం పెంచుకోవాలని చెప్పి చేస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు అనమాట. ఇదే తొలగి ఐలాండ్స్. న్యూయార్క్, ఈ మాట ఎవరు రాశారంటే న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టెడ్ దట్ ఎ చైనీస్ కంపెనీ which have close ties with Chinese Communist Party started infrastructural projects in Tolagi Islands, secured contracts in Tolagi Islands అని చెప్పి. సో మీరు తొలగి ఐలాండ్స్ లొకేషన్ కూడా చూసుకోండి. తర్వాత సౌత్ చైనా సీలో ఉన్న ఐలాండ్స్ అన్నీ చూసుకోవాలి. బాగా గత 4-5 సంవత్సరాల నుంచి న్యూస్లో ఉన్నాయి. ఎందుకంటే చైనా ఈ ప్రాంతం అంతా నాదే అని చెప్పి చెప్తుందనమాట. పార్సెల్ ఐలాండ్స్, PARACEL, పార్సెల్ ఐలాండ్స్. ఈ పార్సెల్ ఐలాండ్ సంబంధంలో చైనాకి, వియత్నాంకి గొడవ ఉంది. స్ప్రాట్లీ ఐలాండ్స్, SPRATLY, స్ప్రాట్లీ ఐలాండ్స్. చైనాకి, వియత్నాంకి, ఇంక ఇతర దేశాలకు మధ్య గొడవ ఉంది. స్కార్బరో ఐలాండ్స్, SCARBOROUGH, స్కార్బరో ఐలాండ్స్. నెటునా ఐలాండ్స్, NATUNA.
ఈ నెప్ట్యూన్ ఐలాండ్స్కి చైనాకి ఇండోనేషియాకి మధ్య గొడవ ఉందన్నమాట. అండ్ చైనా ఈ విషయంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పినా వినట్లేదు. ఫిలిప్పీన్స్ చైనాకు వ్యతిరేకంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్తే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ చెప్పింది చైనా చేసే తప్పని. అదేవిధంగా మనకి అంతర్జాతీయంగా UNCLOS అంక్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ఉంది, అది కూడా చైనా పట్టించుకోవట్లేదు. అండ్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇవన్నీ పక్కన పెట్టేసి చైనా సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ ఇట్లా తన ప్రాబల్యం పెంచుకుంటూ వస్తుందన్నమాట. అయితే చైనా ఇలా సౌత్ చైనా సీ అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఎక్కువగా ఇంట్రూడ్ అవుతుంటే చాలా దేశాలకి అంటే బ్రూనై, మలేషియా, ఫిలిప్పైన్స్, తైవాన్, వియత్నాం వీళ్ళందరికీ కూడా కోపం వస్తుందన్నమాట. చైనా అంటది 9 లైన్ ప్రకారం ఆ ఏరియా మొత్తం మాకే వస్తుందని చెప్పి. ఈ 9 లైన్ లొకేషన్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. 9 లైన్ లొకేషన్ కూడా పూర్తి స్థాయిలో చూసుకోండి. లూజన్ ఐలాండ్స్, LUZON లూజన్ ఐలాండ్స్ ఇవి ఫిలిప్పీన్స్ సంబంధించినవి అనమాట. జనవరి 12, 2020 బాగా న్యూస్లోకి వచ్చాయి. దానికి కారణం ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ఐలాండ్స్లో తాల్, TAL తాల్ అనే వాల్కనో ఎరప్ట్ అయింది. తాల్ వాల్కనో ఎరప్షన్ అనేది బాగా న్యూస్లోకి వచ్చింది. దానికి కారణం ఏంటంటే తాల్ అనేది కాంప్లెక్స్ వాల్కనో. కాంప్లెక్స్ వాల్కనో అంటే మామూలు వాల్కనోస్కి ఒక చోట నుంచి వెంట్ అయిపోయి అక్కడి నుంచి మొత్తం బయటికి వాల్కనో ఎరప్షన్ జరుగుద్ది. కానీ కాంప్లెక్స్ వాల్కనోస్కి చాలా చోట్ల నుంచి ఎరప్షన్ జరుగుద్ది అనమాట. చాలా చోట్ల వెంట్స్ ఉంటాయి. సో ఇది చాలా కష్టమైన పని. వరల్డ్లో చాలా కొన్ని వాల్కనోస్ మాత్రమే కాంప్లెక్స్ వాల్కనోస్. ఉదాహరణకి ఇటలీలో ఉన్న మౌంట్ వెసివిస్, VESUVIUS ఇది కూడా కాంప్లెక్స్ వాల్కనో అనమాట. అంటే చాలా చోట్ల నుంచి వెంట్ ఉంటుంది. తర్వాత అగలిగా ఐలాండ్స్, AGALEGA అగలిగా ఐలాండ్స్ 2015లో ఇండియాకి మారిషస్కి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది, MOU కుదిరింది అనమాట. ఈ అగలిగా ఐలాండ్స్లో ఇండియా ఇంప్రూవ్మెంట్ ఇన్ సీ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి మారిషస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. దాని ద్వారా మారిషస్కి కొంచెం ఇంప్రూవ్మెంట్, ఎకనమిక్ అసెట్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో అగలిగా ఐలాండ్స్ ఎక్కడున్నాయి? మారిషస్లో ఉన్నాయి. ఎందుకు న్యూస్లో ఉన్నాయి? ఇండియా అగలిగా ఐలాండ్స్లో సీ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఐలాండ్స్ కురైల్ ఐలాండ్స్, KURILE ఇవి కురైల్ స్ట్రెచెస్ నార్త్ అక్రాస్ ద పసిఫిక్ ఓషన్ ఫ్రమ్ జపనీస్ ఐలాండ్స్ టు రష్యన్ ఐలాండ్స్. సో జపాన్ నుంచి రష్యా వరకు కురైల్ అలా డాట్స్గా వెళ్ళినట్టు కనపడతాయి. ఒకసారి మ్యాప్లో లొకేషన్ చూసుకోండి అనమాట. ఇవి రష్యాకి జపాన్కి మధ్య చాలాసార్లు కురైల్ ఐలాండ్స్ విషయాల్లో గొడవలైనాయి. కురైల్ ఐలాండ్స్ ఒక్కసారి లొకేషన్ చూసుకోండి. జపాన్ నుంచి రష్యాకి కనెక్టింగ్ డాట్స్గా వెళ్తూ ఉంటాయి అనమాట. KURILE కురైల్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ లొకేషన్ కూడా చూసుకోండి. దాంతోపాటు ఎగ్జామ్కి అవసరం లేకపోయినా ఇది ఒక ఫన్నీ న్యూస్. నిత్యానంద స్వామి ఇండియా నుంచి పారిపోయి ఈక్వెడార్ దగ్గర ఒక ఐలాండ్ కొనుక్కుని దానికి కైలాష్ ఐలాండ్స్ అని పేరు పెట్టారు. అండ్ ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళే ఐలాండ్లోకి ఎంటర్ అవ్వాలని కూడా చెప్పారు. దానికి సపరేట్ పాస్పోర్ట్, వీసా గురించి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కైలాష్ ఐలాండ్స్ ఈక్వెడార్ దగ్గర నిత్యానంద స్వామి కొనుక్కుని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.